హాయ్ నమస్తే. చూడండి, మా ఊరు బీచ్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈరోజైతే వినాయక స్వామి విగ్రహాలు నిమజ్జనం జరుపుకుంటున్నారు చాలామంది. మా ఊర్లో అయితే శనివారం కల్పిస్తారు, కానీ చాలా దూరం నుంచి చాలామంది వచ్చారు. శ్రీకాకుళం, రణస్థలం, రాజం, లావేరి, సీపురపల్లి చాలామంది వచ్చారు. కానీ చాలామంది అడుగుతున్నారు, ఇక్కడ కొద్దిగా బీచ్ అభివృద్ధి చేయాలని చాలామంది అడిగారు. కానీ గవర్నమెంట్ తొందరగా మా ఊరు బీచ్ కొద్దిగా అభివృద్ధి చేయండి, ఎందుకంటే టూరిజం చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మా ఊరు బీచ్ అంటే ఒక బ్రాండ్, అల్లివలస అంటే చాలామందికి తెలుసు. చాలామంది ముందుగా వినాయక చవితి అంటే మా ఊరు చాలామంది వస్తారు చూడడానికి. ఎందుకంటే బీచ్ దగ్గర చాలా అందంగా ఉంటుంది, అనుకూలంగా ప్లేస్ ఉంటుంది, బాగా స్నానం చేయడానికి కూడా. చూడండి, సముద్రం ఎంత ఫ్రీగా ఉందంటే, ఎంత చక్కగా ఉందంటే, అంత బాగుంది. గాలి కూడా లేదు, అంత బాగా సూట్ అయింది. చాలామంది బీచ్కి అంటే వస్తారు, ఎందుకంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా బీచ్కి వస్తే మాత్రం చాలా ఫ్రీగా అయిపోతాం. మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా సరే, ఆ కెరటం వచ్చినప్పుడు కానీ అసలు సముద్రం చూసినప్పుడైతే ప్రతి ఒక్కరికి ఆనందం, ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది అనమాట. అసలు మా ఊరు అయితే చాలామంది వస్తారు. నిజంగా మా ఊరు కమిటీ కురవలు అయితే చాలామందికి మేమే హెల్ప్ చేస్తాం. ఎందుకంటే బీచ్ దగ్గర ఏ టైం కలగొంటుందో తెలియదు కదా, సముద్రం ఒకసారి గాలి కూడా ఎగిరిపోద్ది. మేమైతే వాళ్ళకి చాలా సహకరించాం, చాలా జాగ్రత్తలు చెప్పాం. దయచేసి మా ఊరు బీచ్ని కొద్దిగా అభివృద్ధి చేయండి. ముందుగా గవర్నమెంట్ ఇలాంటి బీచ్లు అభివృద్ధి చేస్తే టూరిజం చాలా మరుగుపడుతుంది. బీచ్ దగ్గర శివాలయం గుడి కట్టాలి, ఇంకా చాలా బాగుంటుంది, భక్తులకి చాలా సులభం అవుతుంది. ఎవరు బెదర్ మీద చెప్పాలి, ఎక్కడది? సిపురపల్లి దగ్గర బీచ్ బాగుంది. మా ఊరు బీచ్ ఓకే, థ్యాంక్స్ అన్న. అమ్మ దేవురా మీద, దేవురి మీద చెప్పండి. ఎవరు అది? ఎవరు మండలం మీద? గరుడా. మా బీచ్ బాగుందా? మా ఊరిది బాగుందా? థ్యాంక్స్ అమ్మా. మేడం, మా ఊరు బీచ్ బాగుందా? ఓకే మేడం, థ్యాంక్స్.